నమస్తే అందరికీ. రోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయం యొక్క 5వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రీ భగవాన్ వాచ బహూని మే వ్యతిథాని జన్మాని తవ చ అర్జున తాని అహం వేద సర్వాణి నత్వం వెత్త పరంతప. అంటే పూర్వ శ్లోకంలో అర్జునుడి యొక్క ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో సమాధానం చెప్తాడు అన్నమాట. అర్జున, నీ ప్రశ్న సరి అయినది. నేను సూర్యమండల రాజుకి ముందుగానే ఎలా జ్ఞానబోధ చేశాను అని చెప్పి అడుగుతున్నావు కదా. నేను ఎన్నో అవతారాలు తీసుకుంటాను, ప్రతి అవతారంలో ఒక్కొక్కలాగా ఉంటాను, కానీ నేను చూడ్డానికి యవ్వనంలోనిగానే ఉంటాను, నా వయస్సు పెరగదు, అది నాకున్న ఒక వరము. అలా అని చెప్పి నాకన్నా సూర్యమండల రాజు నాకన్నా పెద్ద అని కాదు, అలానే నా జ్ఞానం యవ్వన వయసులోనే ఆగిపోతుంది అని కాదు. నాకు అన్ని జన్మలు, అన్ని అవతారాల యొక్క జ్ఞానం కూడా నాకు గుర్తుంటుంది. ఇంకా నా ప్రియమైన వాళ్ళు కూడా నాతో పాటు మళ్ళీ జన్మిస్తారు, నాతో పాటు మళ్ళీ అవతారం తీసుకుంటారు. అలా నాకు ముందుగానే ఉన్న జ్ఞానంతో సూర్యమండల రాజుకి నేను జ్ఞానబోధ చేశాను. ఇంకా నాతో పాటు జన్మించిన వాళ్ళు కూడా మళ్ళీ జన్మిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకేం గుర్తు ఉండదు. అంటే నిజమే కదా, ఇప్పుడు విష్ణు అవతారాలు తీసుకున్నాం అనుకోండి, విష్ణుతో పాటు శేషునాగుడు మరియు లక్ష్మీదేవి మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఇప్పుడు రామాయణంలో రాముడు విష్ణు అవతారం అయితే లక్ష్మణుడు శేషునాగ అవతారం, ఇంకా సీతాదేవి లక్ష్మీదేవి అవతారం అని చెప్తారు. ఇంకా రాధాకృష్ణులు కూడా లక్ష్మీదేవి మరియు విష్ణు అని చెప్తారు. అక్కడ బలరాముడు శేషునాగుని యొక్క అవతారము. అలా ప్రతి ఒక్క అవతారంలో తనకు ప్రియమైన వాళ్ళు తనతో పాటు ఉంటారు, మళ్ళీ అవతారం తీసుకుంటారు అని చెప్పి ఇందులో తెలుసుకున్నాము. అలా ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు కల్కి అవతారం తీసుకుంటారని చెప్పి చెప్తున్నాం. మరి మిగతా వాళ్ళు ఏ అవతారాలు తీసుకుంటారో తెలుసా? లేదంటే ఎలా ఉంటారనుకుంటున్నారో, ఏ రూపంలో వస్తారనుకుంటున్నారో తెలిస్తే కమెంట్ చేయండి. హరే కృష్ణ.